ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తాము, కట్టుబడి ఉన్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ సమావేశాల ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు అని మీడియా చాలా గొప్పగా చెప్తోంది. 12,000 కోట్లు ఇప్పటికే కేటాయించామని. వాస్తవానికి పోలవరానికి 55,000 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. అందులోనూ కీలకమైంది ఆదివాసులు లేదా అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ పునరావాసానికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక విధంగా చెప్పారు, జగన్ వచ్చాక ఇంకా చాలా ఏదో పెంచుతూ అన్నారు. అప్పుడు ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పుడు వీళ్ళు ఎందుకు హడావుడి పడుతున్నారు, రెండవది తమ ఎందుకు పునరావాసం దాకా వెళ్ళటం లేదు అనే ప్రశ్న కీలకంగా అలాగే ఉంది. ఈ లోపల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, ఇలా దెబ్బతిన్నది, ఇలాంటి వార్తలన్నీ వచ్చాయి. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. అంటే అది ముందుకు పోవటము పూర్తి కావటం కాదు, అసలు ఇంకా నిర్మాణం తాలూకు అగచాట్లు కడగండ్లలోనే అది ఇంకా పూర్తిగా ఉంది. దానికి ఏమీ పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇటువంటి అప్పుడు మేము కట్టుబడి ఉన్నామని చెప్పినందుకు ఈ 10 ఏళ్ల నుంచి కట్టుబడి లేము అని కేంద్రం ఎప్పుడైనా చెప్పిందా? అందువల్ల ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీని పూర్తిగా కీర్తిస్తూ ఎంతో మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా మోదీ ప్రభుత్వం ఒక గీత దాటడం లేదు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేది అర్థమవుతుంది. ఈ సమయంలో కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మోదీ సత్సంబంధాలే పాటిస్తున్నారు. వైసీపీని దూరం చేసుకొని తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్ అప్పగించాలి అని బీజేపీ భావించటం లేదు అని కూడా రాజకీయమైన పరిశీలకులు, ఢిల్లీ వర్గాలు చెప్తున్నారు. ఈ రాజకీయ విధానానికి అలాగే రెండో వైపున కేటాయింపులు, రాష్ట్రం యొక్క సమస్యల విషయంలో జాప్యానికి ఉన్న సంబంధం ఏంటి అన్నది తప్పకుండా ఆలోచించాల్సిన అంశం. 2014లో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతోనే ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మోదీయే స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేసినప్పటికీ అది ఇప్పుడు ఏ దశలో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం, ఇవి రెండే అన్న పద్ధతిలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కానీ రెండింటికి కూడా మోదీ ప్రభుత్వం, ముఖ్యంగా మోదీ గారు చాలా పాక్షికమైన విధిలింపులే చేస్తున్నారన్నది సత్యం. ఈ రెండింటికి మనం విశాఖపట్నాన్ని కూడా, విశాఖ ఉక్కును కూడా జోడించాలి. రాయలసీమకు సంబంధించిన అంశాలు, అందులో ఇంకో కీలకమైనది హైకోర్టు బెంచి గురించింది. ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి ప్రస్తావనగా పోలవరం గురించి చెప్పడం అన్నది మరీ ఎక్కువగా ఆనందించాల్సిన అంశం కాదు. పునరావాసం మీద కేంద్రం ఏం చేస్తుంది, రెండవది బాధ్యత కేంద్రం తీసుకుంటుందా లేకపోతే ఎప్పటికీ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటూ జాప్యము, దాగుడు మూతలాడుతుందా అనేది మన ముందున్న ప్రశ్న. రెండవది అమరావతి 3 ఏళ్లలో పూర్తి చేయడం, ఇట్లాంటి మాటలు మనం వింటూనే ఉన్నాం. కానీ అమరావతికి డబ్బులు ఏం కేటాయించలేదు కదా. ఇప్పుడు ఈ ప్రసంగంలో అమరావతి గురించి ఏం చెప్పలేదు కదా. ఏపీలో పీ గురించి చెప్పారు కానీ ఏ గురించి చెప్పలేదు కదా. అమరావతి అప్పులతోనే కట్టమంటున్నారు. ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి తెచ్చారు, ఇంకొకరి దగ్గర నుంచి తెచ్చారని అప్పులతోనే కడితే దానివల్ల అమరావతికి ఒక సమగ్రత ఎలా వస్తుంది, దానివల్ల అక్కడ ఉండే ప్రజల మీద భారం పడకుండా ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. మామూలువే కాకుండా నీటికి సంబంధించిన చాలా సమస్యలు కూడా అక్కడ ఉన్నాయి. వాటి కోసం మేము చర్యలు తీసుకుంటాము అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సహాయం చేయాలి అని విభజన చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎందుకని ఇన్ని మీనమేషాలు లెక్క పెడుతోంది మోదీ ప్రభుత్వం? కనీసం వెళ్ళిపోయిన చంద్రబాబు మళ్ళీ వచ్చి తమతో చేతులు కలిపి పూర్తిగా నిలబెడుతున్నారు కదా. ఒక విధంగా ఇప్పుడు తెలుగుదేశం బలపరచకపోతే మోదీ ప్రభుత్వం చాలా ప్రారంభ దశలో చాలా సమస్యలు ఎదుర్కొని ఉండేది కదా. అయినా కానీ కాబట్టి ఇక్కడ గతంలో ఈ ధర్మ పోరాటం దాకా వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు. ఇప్పుడైనా అమరావతికి కూడా పూర్తిగా న్యాయం జరుగుతుందా, కేంద్రం బాధ్యత తీసుకుంటుందా అనే ప్రశ్న మిగిలే ఉంది. అప్పులు తెచ్చుకోండి, అప్పులు కట్టుకోండి అంటే దానికి కేంద్రం ఎందుకంటే ఈ రోజుల్లో అప్పులు చాలా చోట్ల దొరుకుతాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. అది సమస్య కాదు. ఇంకా మూడో ముఖ్యమైనటువంటి అంశం విశాఖ ఉక్కు. జీవనాడి లాంటిది, ప్రాణప్రదమైంది. దీని మీద నేను చాలాసార్లు మాట్లాడాను. నిన్న కేంద్ర మంత్రి, సంబంధిత మంత్రి కుమారస్వామి గౌడ, పైగా ఆయన మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, కీలకమైన వ్యక్తి కూడా, మాజీ ప్రధాని కుమారుడు కూడా. కాబట్టి ఆయన నాకు మీ మనోభావాలు తెలుసు, అది చేస్తానని అన్నారు. నిన్న కూడా ప్రైవేటీకరణ ప్రసక్తి లేదు అని మామూలు భాషలో చెప్పారు. అదే కేంద్ర విధానంగా చెప్తారా? కేంద్రం ఒక తీర్మానం చేస్తుందా?
కేంద్రం ఒక ప్రకటన చేస్తుందా? కేంద్రం ప్రకటన చేసే వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మేము విరమించుకున్నాము అని కేంద్రం సుస్పష్టమైన ప్రకటన చేసే వరకు కుమారస్వామి గారు కానీ శ్రీనివాస వర్మ గారు కానీ మరో మంత్రి ఏం చెప్పినా వాటికి ఏమీ ప్రాధాన్యత కానీ విలువ కానీ ఉండదు. ఎందుకంటే 35,000 కోట్ల రూపాయల అప్పు విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉంది. ఈ అప్పుల నుంచి బయటపడితే తప్ప ఎవరైనా తీసుకోరు అంటున్నారు. మరి మీరు ఎంత ఇస్తున్నారండి? 11,000 కోట్లు లేదా 12,000 కోట్లు, అంటే మూడో వంతు మాత్రమే ఇస్తారు. 3 నెలల జీతాల గురించి తటపటాయిస్తారు. సెయిల్లో విలీనం చేసుకోమంటే చేసుకోరు. ఇవేమీ చేయకుండా మేమేదో చేస్తున్నామంటే ఇది మాటల గారడిలా కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఒకసారి అన్నాను, కార్పొరేట్ సంస్థలకు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు వాళ్ళు ఎగవేశారు బ్యాంకులకు. వాళ్ళని క్షమిస్తారు మీరు? 14 లక్షల కోట్లు ప్రైవేట్ కార్పొరేట్లకు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, లేకపోతే వాటిని మినహాయించిన కేంద్రము, బ్యాంకులు ఎందుకు విశాఖ ఉక్కు ఇవ్వాల్సిన 35,000 కోట్ల అప్పుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. శైలి ఎందుకు విలీనం చేసుకోరు? అన్నింటినీ మించి సొంత గనులు మేము కేటాయిస్తున్నామని చెప్తారా? చెప్పరు. అదేమంత అవసరం కాదన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాయలసీమ విషయానికి వస్తే కడపలో చంద్రబాబు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ అంటున్నారు. విభజన చట్టంలో దాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పారు. అయినా కడప ఉక్కుని ఏమీ చేయడం లేదు. ఒక 3 సార్లు చంద్రబాబు, 3 సార్లు జగన్మోహన్ రెడ్డి దానికి శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు విశాఖ అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ పెడతా ఉంటున్నారు. కడపలో పెట్టాలి కదా. ఇప్పుడే ఒక ఉత్తరాంధ్రలో ఒక ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, దాన్ని కూడా అమ్ముతామంటున్నారు. అటువంటి చోట ఇంకోటి ఎందుకు పెడతారు మరి? అంటే ఇవన్నీ కార్పొరేట్ దిశలో నడుస్తున్నవి. 3 కీలకమైన అంశాలు నేను చెప్పాను. ఇక 4వది రాజకీయంగా మరింత సున్నితమైంది. రాయలసీమలో ప్రాజెక్టులు కానీ ఇతర వాగ్దానాలు కానీ నెరవేరలేదనేది ఒక సమస్య. కర్నూలులో హైకోర్టు పెట్టడం అన్నది అందులో ఒకటి. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. జగన్ తెచ్చినటువంటి వికేంద్రీకరణ ప్రణాళికలో మిగతా విషయాలు ఎలా ఉన్నా రాయలసీమలో హైకోర్టు అన్నదానికి మటుకు అందరూ కట్టుబడి ఉన్నామని అప్పుడు చెప్పారు. కానీ తర్వాత దాన్ని బెంచి పెడతాము హైకోర్టుకు అంటున్నారు. ఈ బెంచి పెట్టడం అన్నప్పుడు ఆ బెంచి పెట్టడానికి సంబంధించిన వివరాలు, 15 మంది న్యాయమూర్తులు అక్కడ ఉండడానికి, అలాగే వాళ్ళు కోర్టు కార్యకలాపాలు, విచారణ ఇవన్నీ నిర్వహించడానికి కావలసిన సరైన సదుపాయాలు ఉన్నాయా లేదా పరిశీలించి మాకు నివేదిక పంపండి అని ఇక్కడ హైకోర్టు నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ శివరాం ఆ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషాకు లేఖ రాశారని ఇప్పుడు తాజా వార్త వస్తుంది. అది కూడా నిన్నటికే ఆ సమాచారం పంపమని. ఆ సమాచారం పంపారా? నిజంగా అక్కడ హైకోర్టు బెంచ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒకటైతే, కోర్టు నుంచి బెంచి స్థాయికి తగ్గించటం ఎందుకు జరుగుతుంది? అందరూ బలపరిచిందే కదా. హైకోర్టు వస్తే ఏమి రావు, ఇక్కడికి 4 జిరాక్స్ మిషన్లు మాత్రమే వస్తాయి అని అప్పుడు అన్నారు. ఆ 4 జిరాక్స్ మిషన్లు వచ్చే హైకోర్టును మార్చడానికి పెద్ద ఇబ్బంది ఏముంది? ఇంకోవైపున మనం చూస్తే అమరావతిలో కొత్త హైకోర్టు భవనం భారీ ఎత్తున కట్టాలని చర్యలు, నిర్ణయాలు, ఆలోచనలు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పుడు ఒక హైకోర్టు భవనం ఉంది కదా. 10 సంవత్సరాల నుంచి హైకోర్టు భవనం, 10 ఏళ్ళు కాకపోయినా ఒక 8-9 ఏళ్ళ నుంచి అది జయప్రదంగా నడుస్తూనే ఉంది కదా. మరి అటువంటిప్పుడు దాన్నే ఉపయోగించుకోకుండా మళ్ళీ ఇంకో హైకోర్టు భవనం కట్టాలి అనే ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? అంటే హైకోర్టు తరలింపు అనేది చేయరు, ఉన్న భవనాన్ని ఉపయోగించుకోరు. అక్కడేమో హైకోర్టు బెంచి మాత్రమే పెడతామంటారు. నేను కర్నూలు వెళ్ళినప్పుడు చూశాను, ఆ పక్కనే ఉన్న అక్కడున్న జగన్నాథ గట్టు మీద జ్యుడిషియల్ కాంప్లెక్స్ పెడతాము, న్యాయ వ్యవస్థ సముదాయం పెడతామని జగన్ ప్రభుత్వం ఉండగా శంకుస్థాపన చేశారు. ఇంకొక ఐటీ లాంటిది ఒకటి పెట్టారు. ఇంకొకటి ఏమో సిల్వర్ జూబ్లీ కాలేజీ కొత్త భవనం నిర్మాణానికి అది నిర్మాణం నడుస్తుంది, అది మధ్యలో ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చాక. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ వాటిని ఎందుకు కొనసాగించటం లేదు? అలా చేసి తొందరగా రాయలసీమ ప్రజల్లో కూడా దాని మీద ఎలాంటి భిన్నాభిప్రాయాలు రాకుండా హైకోర్టుకు కట్టుబడి ఉన్నారు అనే ఒక వాతావరణం వచ్చే బదులు బెంచి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఇది వస్తుంది. మరి ఇది పూర్తవుతుందా? అంత తొందరగా పంపండి నాకు, నెల లోపలనే ఎందుకు అడిగారు? ఈ బడ్జెట్లో కానీ దానికి ఏమన్నా ప్రతిపాదన వస్తుందా? అది రావాలి అంటే ముందు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ప్రతిపాదన వెళ్ళాలి. ఆ తర్వాత దాన్ని న్యాయశాఖ ఆమోదించాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ ఇన్ని రకాలైన ఇంకోటి కూడా ఉంది. ఈ మధ్య చంద్రబాబు నాయుడు బనకచర్ల
ఆ ఎత్తిపోతల పథకం ఇట్లాంటివి ఆయన కొన్ని ప్రకటించాడు. ఈ ప్రకటించిన దాని మీద తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు పెడుతుంది. చంద్రబాబు ఏమో ప్రాజెక్టులు ప్రకటించాడు కానీ వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇవి ప్రైవేట్ రంగంలో నిర్మిస్తామని ఆయన అంటారు. అంటే ప్రైవేట్ ప్రాజెక్టులు అంటే ఇప్పటివరకు దేశంలో ప్రైవేట్ ప్రాజెక్టులు లేవు. రకరకాల ప్రైవేట్ పథకాలు చంద్రబాబుకు బాగా అలవాటు కదా. ఇప్పుడు ప్రైవేట్ ప్రాజెక్టే కడతానంటున్నారు. రోడ్లు ప్రైవేట్గా వేస్తేనే టోల్ గేట్లు కట్టలేక జనాలు అవస్థలు పడుతుంటే ఇప్పుడు ప్రాజెక్టులు కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే రైతాంగం కానీ, రెండోది ఆ నీటి వినియోగం కానీ ఏమవుతుంది? ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వంతోనూ అలాగే ప్రైవేటీకరణతో ముడిపడినవి. వీటికి బాధ్యత తీసుకోవాల్సింది చాలా వరకు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళేమో నిర్లిప్తంగా ఉండటము లేకపోతే ప్రైవేట్ మార్గంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇలాంటప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కట్టేవి కూడా చాలా వరకు టోల్ గేట్లు పెట్టాలి ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలా సమస్యాత్మకమైన పరిస్థితి. మరి బడ్జెట్లో నిజంగా నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం నిధులు కేటాయిస్తారు? వాటిని స్పష్టంగా ప్రకటిస్తారా? ఒక కాల వ్యవధితో టైం బౌండ్గా పూర్తి చేస్తారా? ఈ ప్రశ్నలన్నీ చూడాలి. అవేమి చూడకుండా ముర్ము గారు పోలవరం అన్నారు కాబట్టి మనం దాంతో పొంగిపోవాలి అని ఎవరన్నా చెప్తే అది పొరపాటు.